పాయింట్లు అందరు కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ అనుకునేవాడు. అంటే 3 అంచెలు 4 పదవులు ఉంటే దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 73 రాజ్యాంగ సభలు తీసుకొచ్చిందో వాళ్ళ తెలిసి తెలవక బ్యూరోక్రాట్ చేసి ఎంపీటీసీ జడ్పీటీసీ అనే 2 పదవులు అజాగల స్థానాలు పనికిరాని పదవులు సృష్టించారు. వీళ్ళకి ఏమైనా రాజకీయ పార్టీలు 2 పదవులు అయితే పెరిగినాయి, రాజకీయ నిరుద్యోగులు వస్తాయని వీళ్ళు ఒప్పుకున్నారు. అది జరుగుతుంది. ఇప్పుడు 6 పదవులు 3 అంచెలు. నేను మొదలు చెప్తున్నాను, ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ చెప్తాను. సర్పంచ్ వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ఎంపీడీఓలకు అధికారం ఇచ్చారు. ఎందుకంటే ఆ వార్డులో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు. అయితే ఎస్సీ ఎస్టీ ఎట్లుంటది అంటే రిజర్వేషన్ ఖరారు ఆల్రెడీ జరిగిపోయింది. ఎట్లా జరుగుతాయి అంటే వాళ్ళకి 18% ఎస్సీలకు 10% బీసీలకు మన ఎస్టీలకు రిజర్వేషన్ ఎట్లా అంటే 2011 లెక్కలు ఉన్నాయి. ఇప్పటికి కూడా 2021 జనాభా లెక్కలు కాలే. 2011 ప్రకారం ఏ లెక్కలు ఉన్నాయో ఆ లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలో నిర్ణయిస్తారు. అది వార్డు మెంబర్లకు అయితే ఎంపీడీఓ నిర్వహిస్తారు, సర్పంచ్లకైతే ఆర్డీఓ నిర్ణయిస్తారు. దాంతో పాటు వాళ్ళకి పైన ఏది ఎంపీటీసీలకు సర్పంచ్లకు మనకు ఆర్డీఓ నిర్వహిస్తున్నారు. జడ్పీటీసీలకు మాత్రం కలెక్టర్ నిర్వహిస్తారు. జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ కి వచ్చే కల్లా కమిషనర్ పంచాయతీరాజ్ నిర్వహిస్తున్నారు. ఇది అంటే 4 అంచెలలో ఈ 6 పదవులు రిజర్వేషన్లు అవుతున్నాయి. అయ్యే క్రమంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్తా, ఇంత సమస్య వచ్చి చెప్తాను. ఇక్కడ ఏమవుద్దంటే వార్డు మెంబర్ల రిజర్వేషన్ పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ లాటరీ తీయాల్సి వస్తుంది. ఎట్లా అంటే వార్డు మెంబర్లకు బీసీ రిజర్వేషన్ లేవు, బీసీలకు లెక్క లేవు కదా, ఈ లెక్క చెల్లయి. ఏం చేయాలి? లాటరీ తీస్తారు. మళ్ళా లాటరీ తీసినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే మీరు చూడండి, ప్రతి గ్రామంలో బీసీ జనాభా ఎక్కువ ఉంటది. ఎస్సీ ఎస్టీ తండాలు తప్ప ఎస్టీ సంఘాలు కానీ ఎస్సీ పంచాయతీలు కానీ ఉన్న దగ్గర మాత్రమే అవి కొంత ఎస్సీ జనాభా ఎస్టీ జనాభా ఉంటది. మిగతా చోట్ల వెంటనే వచ్చేది బీసీ జనాభానే కదా. మరి ఏం చేయాలి? 4 ఆ ఊళ్ళో ఆ మండలంలో 20 గ్రామ పంచాయతీలు అనుకో, 20 లేవు, ఇప్పుడు 5-6 కూడా ఒక మండలం చేసి దుర్మార్గం ఏంటంటే 5-6 గ్రామాలు కూడా మండలం చేసారు. 10 గ్రామాలు ఉన్నాయి అనుకుందాం. 10లో 8 ఒక ఎస్సీ ఒక ఎస్టీ పోతే, రెండో ఒకటి పోతే, మిగతా 6-7 బీసీల జనాభా అంతట్లో ఉంటది ఎక్కువనే. వాళ్ళ తర్వాత ఎస్సీఎస్ తర్వాత బీసీ జనాభా అందరికీ ఎక్కువ ఉంటుంది. ఓసీల జనాభా అయితే ఎక్కడ ఎక్కువ ఉండదు కదా. మరి ఈ 6 ఏది బీసీ తీస్తారు? ఎన్టీ రామారావు గారి పద్ధతి లాటరీ తీయాలి. మళ్ళా ఒక్కటి తప్పు జరిగిన కోర్టుకు పోతారు. నెంబర్ 1. రెండోది, ఇప్పటికి 3,200 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆగిపోయినాయి. కారణం బీజేపీ కాదు, లేకుంటే కేంద్ర ప్రభుత్వం కాదు. చట్టం ఏం చెప్తుందంటే ఎలక్టెడ్ బాడీస్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాము. కాకపోతే ఎలక్షన్ జరగకపోతే 6 నెలల వరకు వాయిదా ఇస్తాం, కానీ 6 నెలల తర్వాత మాత్రం ఎలక్షన్లు జరగని ఏ పంచాయతీలకు కూడా నిధులు ఇచ్చేది పొమ్మని చట్టం చెప్తుంది. కనుక 3,200 కోట్లు ఆగింది. ఇప్పుడు ఆ డబ్బులు తెచ్చుకోవాలి. ఇవాళ దసరా పండుగ వస్తుంది, లైట్లు బంద్ అయ్యింది. చూడండి, మీరు పోయినాయి అంటున్నారు కానీ ఇప్పటికి 2 ఏళ్ళు కావస్తుంది. ఇంకొక 3 నెలలు తక్కువ ఉంది. శివలాడు గారు మీరు 2 ఏళ్ళు అన్నారు, కానీ 2 ఏళ్ళకి ఇంకా నిండలే. డిసెంబర్ 7కు 2 ఏళ్ళు నిండుతాయి. డిసెంబర్ 7 అంటే ఇంకో 2 నెలల 15 రోజులు ఉంది. ఇంకా నేనన్నా 2 ఏళ్ల లోపల మీరు చేసిన పని ఏంటంటే గ్రామాలకు ₹1 రాకుండా చేశారు. మీరు ఇస్తలేరు, వాళ్ళు ఇవ్వకుండా అయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నిధులు ఇస్తలేరు, మీరు ఇచ్చేది మొత్తం బంద్ చేశారు. ఇప్పుడు ఏం కావాలి మరి? కనుక పంచాయతీలలో సున్నమేసి దిక్కులేదు, దిక్కులేదు. పంచాయతీలు మొత్తం పండుగలు జరుగుతున్నాయి. మొన్న నుంచి పెత్రామాసం మొదలై తెలంగాణలో రాజశేఖర్ గారు చీకట పడి చెరువులకు పోతే, చెరువు దగ్గరికి పోతే చాలా ఇబ్బంది పడుకుంటూ పోతున్నారు మహిళలు. చూస్తున్నాం కదా. మరి పంచాయతీ పాలన మొత్తం నిర్వీర్యం అయిపోయింది. పంచాయతీలు ఒకటే కాదు, మున్సిపాలిటీలు కూడా పరిస్థితి. ఇప్పుడు నిన్న పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేశారు. ఏమనంటే మాకు ₹1 ఇవ్వకుండా ఇప్పటికే అప్పులు చేసి మేము జీతాలు ఇస్తున్నాం, అప్పులు చేసి మేము పంచాయతీలు నడుపుతున్నాం. సర్పంచులు లేరు కదా. 2 ఏళ్ళు అవుతుందండి సర్పంచులు లేక. సంవత్సరం నడతాం, 16 నెలలు దాటి 18 నెలలు దాటి 19 నెలలు నడుస్తున్నాయి. సర్పంచ్ లేరు, వార్డు మెంబర్ లేరు. మరి వాళ్ళకి ఎవరు జీతాలు ఇవ్వాలి కింది స్థాయిలో? కనుక పంచాయతీ సెక్రటరీలు ఏమంటున్నారంటే, అయ్యా మేము దీనికి పెట్టలేము, నిర్వహణ పైసలు లేవు, మా దగ్గర రూపాయలు, మేము అప్పు తెచ్చిపెట్టలేము, మా జీతమే ₹20,000, మేము ఎక్కడికి చేయాలి వాళ్ళు అంటున్నారు. ఇక మున్సిపాలిటీస్కి వస్తాను. మున్సిపాలిటీ పూర్తయి కూడా పోయిన జూన్ అంటే మొన్నటి జూన్కే ఏడాది అయింది. ఇది ఒక 3 నెలలు అంటే 15 నెలలు అయిపోయింది మున్సిపాలిటీ పదవి కాలం అయిపోయి. అక్కడ నిధులు లేవు. మున్సిపల్ కమిషనర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? పోనీ మున్సిపాలిటీ అర్థం పెడదాం. కార్పొరేషన్లు కూడా హైదరాబాద్ తప్ప కరీంనగర్తో అన్ని కార్పొరేషన్లు ఖాళీ. ప్రజాప్రతినిధుల టైం అయిపోయింది, అది కూడా ఖాళీ. అంటే వాళ్ళు పంచాయతీ రాజ్ పాలన మొత్తం నాశనం చేసి, మున్సిపల్ పాలన మొత్తం నాశనం చేసి, కేంద్రం రాష్ట్రం మీ ఇద్దరే చేస్తారా? ఆడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఇద్దరు అడుగుతున్నా. ఇప్పుడు మీ ఇద్దరే చేస్తారా? కింద ప్రభుత్వం అవసరం లేదు, ప్రజలు అవసరం లేదా అనే పరిస్థితి వస్తుంది. కనుక ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే, ఇవాళ కొంచెం కదిలింది ఫైల్. ఇప్పుడు సాయంత్రం నా మిత్రులు చెప్తున్నారు సెక్రటేరియట్ ఫైల్ చేరింది. ఏమనంటే ఎంపీడీ ఇచ్చిన రిపోర్టు, అట్లాగే ఆర్డీఓ ఇచ్చిన రిపోర్టు, సీల్డ్ కవర్ మళ్ళీ ఎవరికి చెప్తే కష్టం అని చెప్పి ఇవాళ బీసీ లెక్కలు కూడా ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు ఏ కులం ఎంతో చెప్తలేరు. దాంట్లో అభ్యంతరకరం చెప్తే రేపు పొద్దున గోప్యతకు భంగమని చేస్తలేమంటున్నారు. బీసీ లెక్కనే అందిద్దాం అంటే అందరు కలిపి కుల్ మిలాకార్ అంటాం కదా, అందరు కలిసి బీసీలో ఒక ఊళ్ళో 40-60% తక్కువ బీసీలు ఎక్కడ ఉంటారు. ప్రతి దానిలో 50-60 మధ్యన ఉంటారు, కొంచెం ఎక్కువ తక్కువ.
కనుక 60% 50% ఉన్న బీసీలకు ఏ పంచాయతీ రిజర్వ్ చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏ పంచాయతీ ఇస్తారు? లేదు కదా. ఇంకోటి పార్టీ పరంగా ఇస్తారా, జీవో ఇస్తారా, ఇప్పటికీ అవగాహన లేదంటున్నారు. ఈ జీవో ఇస్తా అంటేనేమో చెల్లకుండా పోతుంది, పార్టీ పరంగా ఇస్తే చెల్తుంది. కానీ అవతల పార్టీ వాడు మీరు చెప్పినట్టు ఎందుకు వింటారు అంటున్నా. ఒకవేళ వింటారు అనుకుందాం, బయట పార్టీకి సంబంధం లేని ఓడేస్తాడు. నిజంగానే బీజేపీ ఒక గట్టి నిబంధన పెడుతుంది, అరే మనకు బీసీ ఓట్లు పోతాయి బై, మనం చేయొద్దని బీసీ మన కిషన్ రెడ్డి గారితో సహా లేకుంటే మన రామచంద్రరావు గారు దాని ఆదేశం ఇస్తాం అనుకుందాం, మనం కూడా బీసీని పెడతామని. కానీ రామచంద్రరావు గారు ఆదేశం బీజేపీ వాళ్ళు అందరు వింటారా? ఎందుకు రాని, నా ఇష్టం నేను వేస్తానే వాడి మెంబర్కి అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? రిజర్వేషన్ ఖరారు ఉండదు అక్కడ, అదే 22-23% ఉంటాయి. అట్లా ఈ మున్సిపాలిటీలో 17%. ఎందుకు అంటున్నానంటే ఇంకా నయం, ఇప్పటికైనా 2022 జనాభా లెక్కలు జరగలే. లేకపోతే 2021 జనాభా లెక్కలు జరిగి ఉంటే ఎస్సీ జనాభా ఇంకా 4% పెరిగిందండి, ఎస్టీ జనాభా ఇంకా 2% పెరిగింది. అంటే 12% ఏమో ఎస్టీలకు ఇవ్వాల్సి వస్తుంది రేపు రిజర్వేషన్, 18 మంది 22% ఏమో ఎస్టీ. రామారావు గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. చెప్తా అంటే ఇది అకాడమిక్ చర్చ సార్. నేను ఏమంటున్నా అంటే ఈ చర్చ జరగాలి. ఇప్పుడు 22+12 అంటే ఏమైతే 30% పోతుంది, 34% పోతుంది రిజర్వేషన్. అప్పుడు మిగిలిన బీసీలకు 15%. కనుక రిజర్వేషన్ పెంచాలంటే పరిష్కారం ఇక్కడ లేదంటున్నా. రెండోది బీజేపీ వాళ్ళకు కూడా నేను విమర్శిస్తున్నాను. ఒకటి ఏంటంటే, మీరు ఇక్కడ బిల్లు పాస్ చేసేటప్పుడు మీరు మన కులగణన లెక్కలు తప్పని గట్టిగా మేము నిలబడాలి కదా. కులగణన లెక్కలు తప్పు కనుక అంతవరకు అన్నారు. బీసీలలో ముస్లిం బీసీలు, హిందూ బీసీలను తీసినప్పుడు బిల్లుకు మద్దతు ఇచ్చేది లేకుండే, ఓట్లు పోతేనే ఇచ్చారు. ఇప్పుడు అక్కడ పోయేమంటున్నారు, బిల్లులు లేస్తానది. రాజశేఖర్ గారు, వెంకటరెడ్డి గారు కూడా బాగా తెలుసు, బిల్లులో ఎక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్లు, ముస్లిం బీసీలను రిజర్వేషన్లు పేర్కొనడే. కేవలం రిజర్వేషన్లు బీసీలు ఉన్నారు, తూదేకుల పకీర్లు వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు వస్తుండ్రు, అప్పుడు వస్తుండ్రు. అందుకని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కార్నర్ చేస్తుంది. గుజరాత్ ఇస్తారేరా, పలానా మన రాష్ట్రంలో ఇస్తారేరా అంటున్నారు కదా. దానికి కారణం ఏంటంటే బిల్లులో ఎక్కడ లేదు. ఇంకొక తంపు పెట్టుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ, లేకుండా ఈ ప్రభుత్వం ఇంకొక తంపు, పెద్ద తంపు ఏంటంటే, మండల్ కమిషన్ లొల్లి ఎప్పుడైందో కంతిరిగ తుట్టని కదిలించారు. మండల్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత కూడా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ 27కే పరిమితం చేశారు. 27 వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 42% విద్యా ఉద్యోగాలకు ఇస్తా అంటున్నారు. వీళ్ళకి హక్కు ఎక్కడికి, రాష్ట్రపతిలో లేదు. ఇప్పుడు బీహార్ చేసింది, ఫెయిల్ అయింది. మొన్న కర్ణాటకలో, ఇప్పుడు నేను మొన్న దాకా బెంగళూరులో ఉన్నాను, కర్ణాటకలో 15 ఏళ్ల కింద చేసిన లెక్కలు చెల్లవని ఇప్పుడు మళ్ళీ బీసీ డెడికేటెడ్ కమిషన్ నిన్న మొన్న వేసింది సార్, వారం రోజులు కమిషన్ వేసి. అంటే రాష్ట్ర ప్రభుత్వం జనగణన చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. వీళ్ళు చేసిండ్రు తప్పు, జనగణన చేసేది లేదు, కులగణన చేసే అధికారం లేదు. ఎవరు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. అయ్యే వచ్చేదాకా అమాస అవుతుందా లేదా నాకు తెలియదు, కానీ రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం చేస్తానంటుంది. దీని గ్రేట్ మాత్రం కాంగ్రెస్ పార్టీది. గట్టిగా కొట్లాడింది బీసీ కులగణన చేయాలని చెప్పారు. అసలు బీసీగా కులగణన అందరు రేట్లు కానీ, వేర్మలు కానీ, బ్రాహ్మణ్ కానీ చేయమన్నారు కదా. చేసే క్రమంలో రేపు 2027 జనాభా లెక్కలలో జనాభా లెక్కలు చేస్తుంది, కులగణన చేస్తుంది. ఆ లెక్కలు వచ్చినాక సుప్రీంకోర్టు నొప్పిస్తే అప్పుడు అమలవుతుంది. అప్పటిదాకా ఇవన్నీ ఉట్టిముచ్చట్లు, మహిళా రిజర్వేషన్లు అమలు కావు, బీసీ రిజర్వేషన్లు అమలు కావు. విద్యా ఉద్యోగాలలో కూడా పెంచడం సాధ్యం కాదు. సాధ్యంగానే అనవసరంగా ఇచ్చి హామీ ఇరుక్కున్నారు. ఇప్పుడు పార్టీ కానీ ప్రభుత్వం కానీ తెలంగాణ ముందుకు నుయ్యి వెనుక గొయ్యి ఉన్నది. ఈ ఎన్నికలు ఇప్పుడు జరుగుతుంది. వెంకటరెడ్డి గారు మీరేం చెప్తారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒకటి, రాజశేఖర్ గారు, పెద్దలు రామ్మోహన్ గారు చాలా విషయాలు రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత ద్వేషాలకు యాగదేశాలకు అతీతంగా చెప్పడం జరిగినటువంటిది. అన్ని కూడా వాస్తవాలు చెప్పడం జరిగినటువంటిది. నిజానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికైనా ఆలోచన ఉందో లేదో నాకు ఏం అర్థమైతే లేదు. కానీ ఇప్పుడు చిన్న సమస్య ఏంటంటే, ఎస్సీలకు 18%, రామ్మోహన్ గారు అన్నట్టుగా ఎస్టీలకు 10%, 20%. వెంకటరెడ్డి గారు అంటే పార్టీలకు అతీతంగా ప్రజల కోసం ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా రామ్మోహన్ రావు గారి సలహాలు తీసుకుంటే, ఆయన సూచించినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిగణలో తీసుకుంటే బాగుంటుందేమో. వాళ్ళు సలహాలు తీసుకోరు కాంగ్రెస్ వాళ్ళు ముందు నుంచి, కానీ వాళ్ళు మొత్తం మాకే తెలుసు అనే పద్ధతిలో ఉంటారు. ఉండనియండి. నేనే 2011 జనాభా ప్రకారంగా తీసుకొని 14 ఏళ్ల తర్వాత బీసీలకేమో మొన్నటి చేసినటువంటి కులగణన ప్రకారంగా తీసుకుంటామంటే రేపు లీగల్ బ్యాటల్ కాదండి. ఎట్లా ఈ డిస్క్రిమినేషన్ కాదా? ఎస్సీ జనాభా పెరిగితే మరి వాళ్ళకి పెరగాలి కదా. ఎట్లా ఒకటేమో 14 సంవత్సరాల కింద ఉన్నటువంటి బీసీ జనాభా 2011 ప్రకారంగా ఎస్సీ తీసుకుంటారు. బీసీలేమో మొన్నట జరిగినటువంటి దాన్ని తీసుకుంటే ఏ రకంగా మీరు ఏంటది, ఎన్నికలా లేకపోతే ఏదైనా దావతా, ఏదో ఒకటి తినేసి బయట పడదాం అనేటువంటి పద్ధతి? చాలా సమస్యలు ఉన్నాయండి. పాపం ఆయనకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లుందంటే, మంత్రులకు ప్రభుత్వం వచ్చింది,
ఏదో ఒక 4 పనులు చక్కదిద్దుకొని పోదామని వచ్చిండ్రు. ఆయన పోతే మళ్ళీ ఎట్లనో ఉంటే ఎట్లనో అనే పద్ధతిలో ఉన్నారు. వాస్తవమైన పరిస్థితి చెప్తున్నాను, అటువంటి పరిస్థితి ఏర్పడేది ఇలా. కాబట్టి కాలమే కొన్ని పరిష్కారాలు చూపిస్తుంది. అంతేగాని వీళ్ళు ఏదో చేస్తారని ప్రజలు కూడా స్లోగా ఎగ్జిట్ అవుతున్నారు. ఇక కాదు అనేటువంటి పద్ధతిలో నిర్ణయించారు. ఇప్పుడు వాస్తవానికి రామ్మోహన్ గారు చెప్పాలా, రైతు భరోసా ఎగ్గొట్టినారు, ఇప్పుడు పంటలు అయిపోయినా వస్తుంది, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. ప్రజలు కూడా అలవాటు పడలేదు. ఈ వానాకాలం పంటకు ఎందుకు ఎవరు అడుగుతలేదు, ప్రతిపక్ష పార్టీలు అడుగుతలేవు, ప్రజలు రైతులు కూడా అడుగుతలేరు. విచిత్రమైన పరిస్థితి. వెంకటరెడ్డి గారు ఇంకొక మాట చెప్తాను. వెంకటరెడ్డి గారు ఇప్పుడు రాజశేఖర్ గారు ఒక మాట చెప్తా, వారు అన్నది నేను ఏమంటున్నానంటే, ఇప్పుడట మొక్కజొన్నలు ఎంతమంది వేసిండ్రు, వరి ఎంతమంది వేసిండ్రు లెక్కలు పెడితే జియో ట్యాగింగ్ చేస్తారట. రేపట ఈ మొక్కజొన్న కొనాలంటేనట ఈ జియో ట్యాగింగ్ చేసుకున్న రైతు దగ్గరనే కొంటారట. ఎంఆర్పి ఎంఎస్పి అందరికి ఇయ్యారట. ఈ ప్రభుత్వం చేస్తున్న ఘనకార్యం చూడండి. ఇప్పుడు గమ్మతి నిన్నగాక మన మా పొలం దగ్గర కూడా చేసిన సార్, మొక్కజొన్న పంట ఎవరెవరు వేసిండ్రో మీరు జియో ట్యాగింగ్ చేసుకోండి, యాప్ అక్కడ చూపెడుతుంది అన్నట్టు. ఆ పంట పొలం చూపెడుతుంది, పలానా రామ్మోహన్ రావు అని. మా పొలం చూసిండ్రు. నేను ఎందుకంటే అంటే సార్ మీరు మొక్కజొన్నలు అమ్మాలంటే ఇది ఉండాలి సార్ అన్నారు. నేను నా బతుకు అమ్ముకుందామంటే కూడా అమ్మవతే అడిగి కొనవతే కొరిగి పరిస్థితి ఇది ఉన్నది. ఎన్నడూ ఎంఎస్పీ కోసం ఇట్లాంటి యాప్లు ఎన్నడూ లేవు, ఇప్పుడు పెట్టిండ్రు కొత్తగా అంటున్నాడు. రైట్ వెంకటరెడ్డి గారు కంటిన్యూ చేయండి, ఫినిష్ చేయండి. అది నేను చెప్పేది ఏం లేదు, చాలా విషయాలు రామ్మోహన్ గారు పూర్తి చేసినారు, అవే వాస్తవాలు. వెంకటరెడ్డి గారు ఎస్ రామ్మోహన్ రావు గారు ఇంకేమైనా ఫైనల్ గా చెప్పేది ఉందా, కంక్లూడ్ చేద్దాం లేకపోతే? ఈ ప్రభుత్వానికి ఒక దిక్సూచి లేకుండా నడుస్తుంది. ఏమో డ్రైవర్ లేని కార్ లాగా పోతుంది. డ్రైవర్ లేని కార్ కూడా లెక్క ఉంటుంది, దానికి యాప్ ఉంటుంది, దానికి సాంకేతికత ఉంటుంది. ఏం లేదు, క్యాబినెట్ మంత్రుల మధ్య సఖ్యత లేదు. నెంబర్ 1. ఒకరు తలా ఒక్క మాట మాట్లాడుతున్నారు. మొత్తం చూడండి, ఒకరు మాట్లాడిన మాట ఒకటి ఉండదు. నిన్న కదా సద్దుల బతుకమ్మ అంటే సజ్జల బతుకమ్మని ఒక ఆయన అంటాడు, సద్దుల బతుకమ్మని ఒక ఆయన అంటే మొత్తం బతుకమ్మని తీసుకుని ఇంకో రకంగా చెప్తారు. 4 మంత్రులు 4 రకాలు మాట్లాడిండ్రు. కనుక ఒక తెలంగాణ పట్ల అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారు స్పష్టంగా. తెలంగాణ అస్తిత్వ పోరాటం కానీ, తెలంగాణ మన అస్తిత్వం కానీ తెలియకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో మళ్ళీ అదే కమిషన్ల ప్రభుత్వం నడుస్తుందట. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. ఇవాళ కమిషన్ వాళ్ళే అంటే వాళ్ళకంటే అతనికంటే మించిన వాడు అచంట మల్లన్న అని. ఇప్పుడు వాళ్ళు దొంగలే, వాళ్ళు స్పష్టంగా వాళ్ళు పనిచేసిండ్రు. వాళ్ళు అవినీతి పనులు అంత దొంగ. వాళ్ళ పక్కన పెట్టి ప్రభుత్వం వీళ్ళని గెలిపించారు. ప్రజల ఆశలు అడియాశలు చేస్తున్నారు. దయచేసి ఈ ఎన్నికల విషయం నేను మాట్లాడుతున్నా. ఈ ఎన్నికల విషయంలో ఇన్ని పిల్లి మొక్కలు వేసిన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు నేను. ఇక ముందు కూడా కష్టమే అంటున్నాను. ఎన్నిక జరగాలని కోరుకుందాం అందరం. బీసీల రిజర్వేషన్ 42% వాళ్ళ హామీ జరగాలని కోరుతాం, డిమాండ్ చేద్దాం అంటున్నాను. ఎందుకు ఇయరో అడుగుదాం అంటున్నాను. రైట్ థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. అండ్ వెంకటరెడ్డి గారు మీకు కూడా ధన్యవాదాలు. శివలాల్ గారు మనకి లాస్ట్లో డిస్కనెక్ట్ అయ్యారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూద్దాం అంటే ఒక రకంగా ప్రజలకు న్యాయం జరగాలి, బీసీలు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న తీరుపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందా లేకపోతే ముందుకు వెళ్తున్నటువంటి తేలాల్సిన అంశాలు. ఎందుకంటే కోర్టు గడువు కూడా ముగుస్తుంది, కొత్త జీవోతో ముందుకు వస్తాం. ఇటువైపు బీసీలకు సంబంధించి పార్టీల పరంగా ఇస్తారా లేకపోతే జీవో పరంగా ముందుకు వెళ్తారా, ఇంకా తర్జన పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఇప్పటికైనా క్లారిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదన్నది చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.